శాంతి. ఈరోజు మురళీ డేటు 18 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మనుష్యులను దేవతలుగా తయారు చేసే సేవ చెయ్యాలి అని మీకు అత్యంత ఆసక్తి ఉండాలి. అయితే ఈ సేవ చేసేందుకు స్వయంలో చాలా దృఢమైనటువంటి ధారణ ఉండాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఆత్మ మలినమైనదిగా ఎలా అవుతుంది? ఆత్మ పైన ఎలాంటి మురికి ఏర్పడుతుంది? సమాధానము, బంధుమిత్రుల స్మృతి వలన ఆత్మ మలినమైపోతుంది. మొదటి నెంబరు మాలిన్యము దేహాభిమానము. ఆ తరువాత లోభము మోహముల మాలిన్యం చేరడం ప్రారంభమవుతుంది. ఈ వికారాల మాలిన్యము ఆత్మ పైన ఏర్పడుతుంది. ఆ తరువాత ఆత్మ తన తండ్రి స్మృతిని మర్చిపోతుంది. ఇక వారు సర్వీసు చెయ్యలేరు అని బాబా అంటున్నారు. పాట, మిమ్మల్ని పిలవాలని మనసు కోరుకుంటుంది. ఓం శాంతి. ఈ పాట చాలా బాగుంది. మీ నుండి జ్ఞానమును విని దానిని ఇతరులకు వినిపించాలని నా హృదయం కోరుకుంటుంది అని పిల్లలు గ్యారంటీ కూడా ఇస్తారు. పిల్లలు స్మృతి చేస్తారు, ఇది అవసరం కూడా. కొందరు స్మృతి చేస్తూ ఉండవచ్చు, అంతేకాకుండా వారు మిలనము కూడా చేసి ఉండవచ్చు. కోటిలో కొందరు మాత్రమే వచ్చి ఈ వారసత్వాన్ని తీసుకుంటారు అని చెప్పబడుతుంది. ఇప్పుడైతే మీ బుద్ధి చాలా విశాలమైపోయింది. 5000 సంవత్సరాల క్రితం కూడా తప్పకుండా తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చి ఉంటారు. జ్ఞానాన్ని వినిపించినది ఎవరు అనేది మొట్టమొదట అర్థం చేయించాలి. ఎందుకంటే ఈ విషయంలోనే చాలా పెద్ద పొరపాటు జరిగింది. మనుషులు కేవలం ఇదే మర్చిపోయారు. సర్వశాస్త్రాల మాత అయిన గీతను ఎవరు గానం చేశారు మరియు దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది అనేది మనుషులు మర్చిపోయారు. అయితే ఓ భగవంతుడా మీరు రండి అని తప్పకుండా పాడుతూ ఉంటారు. నూతన పావన ప్రపంచాన్ని రచించేందుకు భగవంతుడు తప్పకుండా వస్తారు. వారు ప్రపంచానికంతా తండ్రి కదా. భక్తులు గానం కూడా చేస్తారు. మీరు వచ్చారు అంటే సుఖము శాంతి లభిస్తాయి. సుఖము మరియు శాంతి అనేవి 2 గుణాలు. సత్యయుగంలో తప్పకుండా సుఖము కూడా ఉంటుంది. ఆ సమయంలో మిగిలిన ఆత్మలందరూ శాంతి దేశంలో ఉంటారు. ఈ పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నూతన ప్రపంచములో నూతన భారతదేశము రామరాజ్యము ఉండేవి. అక్కడ సుఖం ఉండేది. అందుకే రామరాజ్యానికి మహిమ జరుగుతుంది. దానిని రామరాజ్యము అన్నట్లయితే దీనిని రావణ రాజ్యము అని అనవలసి ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ చాలా దుఃఖం ఉంది, అక్కడ సుఖం ఉంది. తండ్రి వచ్చి సుఖమునిస్తారు. మిగిలిన వారికి శాంతిధామంలో శాంతి లభిస్తుంది. సుఖశాంతుల దాత అయితే తండ్రియే కదా. ఇక్కడ అశాంతి దుఃఖము ఉంది కనుక బుద్ధిలో ఈ జ్ఞానం మెదులుతూ ఉండాలి. దీనికి చాలా మంచి స్థితి అవసరము. ఇలా చిన్న పిల్లలకు కూడా నేర్పించబడుతుంది, కానీ వారు అర్థం చేయించలేరు. అందుకు అణువణువున కూడా దృఢమైనటువంటి ధారణ అవసరము అని బాబా చెప్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అర్థం చేయించగలగాలి కూడా. మంచి స్థితి అవసరము. లేనట్లయితే ఒకసారి దేహాభిమానంలో, ఒకసారి క్రోధ మోహాలలో పడిపోతూ ఉంటారు. బాబా, మేము ఈరోజు క్రోధంలో, ఈరోజు లోభములో పడిపోయాము అని బాబాకు ఉత్తరం రాస్తూ ఉంటారు. స్థితి శక్తిశాలిగా అయినప్పుడు పడిపోయే మాటే ఉండదు కదా. మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ చెయ్యాలి అని చాలా ఆసక్తి ఉంటుంది. పాట కూడా చాలా బాగుంది. బాబా మీరు వచ్చారు అంటే మేము చాలా సుఖవంతులుగా అవుతాము. తండ్రి అయితే తప్పకుండా రావలసి ఉంటుంది. లేకుంటే పతిత సృష్టిని పావనముగా ఎవరు తయారు చేస్తారు? కృష్ణుడైతే దేహదారి,
వారి పేరు కానీ బ్రహ్మ విష్ణు శంకర్ల పేరు కానీ చెప్పేందుకు వీలు లేదు. పతిత పావన రండి అని పాట పాడుతూ ఉంటారు. ఇది మీరు ఎవరి గురించి పాడుతున్నారు అని వారిని అడగండి. పతిత పావనుడు ఎవరు మరియు వారు ఎప్పుడు వస్తారు అని అడగండి. పతిత పావనులు వారే. వారిని పిలుస్తున్నారు అంటే తప్పకుండా ఇది పతిత ప్రపంచమే కదా. పావన ప్రపంచాన్ని సత్యయుగము అని అంటారు. పతిత ప్రపంచాన్ని పావనముగా ఎవరు తయారు చేస్తారు? భగవంతుడే రాజయోగాన్ని నేర్పించారు మరియు ఈ వికారాలపైన విజయాన్ని కూడా ప్రాప్తి చేయించారు అని గీతలో కూడా ఉంది. కామం మహాశత్రువు అని గీతలో కూడా ఉంది. నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. కామం మహాశత్రువు అని ఎవరన్నారు? నేను సర్వవ్యాపిని అని ఎవరు చెప్పారు? ఏ శాస్త్రంలో లిఖింపబడి ఉంది? పతిత పావన అని ఎవరి గురించి అంటారు? పతిత పావని గంగయ్య లేక ఇంకెవరైనా ఉన్నారా అని అడగండి. పతిత పావన రండి అని గాంధీజీ కూడా పిలిచేవారు. గంగా నది అయితే సదా ఉండనే ఉంది, అదేమీ కొత్త కాదు. గంగా నదిని అవినాశి అని అంటారు. కానీ కేవలం తమోగుణి తత్వంగా తయారైనప్పుడు దానిలో చంచలత్వం వచ్చేస్తుంది, వరదలు వచ్చేస్తాయి, తన మార్గాన్ని వదిలేస్తుంది. కానీ సత్యయుగంలో అన్నీ నియమానుసారముగా రెగ్యులర్గా నడుస్తాయి. వర్షాలు మొదలైనవి కూడా అధికంగా అల్పంగా కురవవు. అసలు అక్కడ దుఃఖమనే మాటే లేదు. పతిత పావనుడు మా తండ్రియేనని సదా బుద్ధిలో ఉండాలి. పతిత పావనుణ్ణి స్మృతి చేసినప్పుడు ఓ భగవంతుడా, ఓ తండ్రి అని అంటారు. ఇలా ఎవరన్నారు? ఆత్మ కదా. పతిత పావనుడైన శివబాబా వచ్చారు అని మీకు తెలుసు. నిరాకారుడనే పదం తప్పకుండా వ్రాయాలి, లేకుంటే సాకారుడు అని భావిస్తారు. ఆత్మ పతితముగా అయిపోయింది. అందరూ ఈశ్వరుళ్ళే అని అనలేము. అహం బ్రహ్మస్మి అని అనడం లేక శివోహం అని అనడము రెండు ఒక్కటే. కానీ రచనకు అధిపతి ఒకే రచయితయే. భలే మనుషులు ఎంతో విస్తారమైన అర్థం చెప్తారు. మనది ఒక్క సెకండులోని విషయమే. సెకండులో తండ్రి ఆస్తి లభిస్తుంది. స్వర్గ సామ్రాజ్యమే తండ్రి ఇచ్చే వారసత్వము. దానిని జీవన్ముక్తి అని అంటారు. ఇది జీవన బంధనము. ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మాకు తప్పకుండా స్వర్గము, ముక్తి, జీవన్ముక్తుల వారసత్వమును ఇస్తారు. అందువల్లనే ముక్తి జీవన్ముక్తుల దాత ఒక్కరేనని వ్రాస్తారని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. సత్యయుగంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. అది సుఖధామము. సూర్యవంశరాజ్యం నడుస్తుంది. తరువాత త్రేతాయుగంలో చంద్రవంశీ రాజ్యము, మళ్ళీ ద్వాపరంలో ఇస్లామీలు, బౌద్ధులు మొదలైన వారు వస్తారు. పూర్తి పాత్ర అంతా నిర్ణయమై ఉంది. బిందువైన ఆత్మ మరియు పరమాత్మలో ఎంత పాత్ర నిండి ఉంది. శివుని చిత్రంలో కూడా స్పష్టముగా నేను నక్షత్ర సమానముగా ఉన్నాను, జ్యోతిర్లింగం అంత పెద్దగా లేను అని వ్రాయాలి. ఆత్మ కూడా నక్షత్రం వంటిదే. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తూ ఉంది అని పాడతారు. కనుక అది ఆత్మయే. నేను కూడా పరంపిత పరమాత్మను, కానీ నేను సుప్రీం సోల్, పతిత పావనుడను, నా గుణాలు వేరే అని బాబా అంటున్నారు. కావున గుణాలన్నింటినీ కూడా వ్రాయాల్సి ఉంటుంది. ఒకవైపు శివుని మహిమ, మరొక వైపు శ్రీకృష్ణుని మహిమను వ్రాయాలి. వీరిద్దరి మధ్య ఉండే వ్యత్యాసాన్ని స్పష్టమైనటువంటి శబ్దాలలో వ్రాయవలసి ఉంటుంది. వాటిని మనుషులు బాగా చదివి అర్థం చేసుకోగలగాలి. ఆ విధంగా వ్రాయాలి అని బాబా అంటున్నారు. స్వర్గము మరియు నరకము, సుఖము మరియు దుఃఖము. కృష్ణుని పగలు మరియు రాత్రి అనండి.
బ్రహ్మదైనా అనండి, సుఖదుఖాలు ఎలా నడుస్తాయో మీకు తెలుసు. సూర్యవంశంలో 16 కళలు ఉంటాయి, చంద్రవంశంలో 14 కళలు. వారు సంపూర్ణ సతో ప్రధానులు. వీరు అంటే చంద్రవంశీయులు సతో, సూర్యవంశీయులే మరలా చంద్రవంశీయులుగా అవుతారు. సూర్యవంశీయులు మళ్ళీ త్రేతాయుగంలోకి వచ్చినప్పుడు తప్పకుండా చంద్రవంశీ కులంలో జన్మ తీసుకుంటారు. భలే రాజ్య పదవిని పొందుతారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా కూర్చోబెట్టాలి అని బాబా అంటున్నారు. ఎవరు ఎంత స్మృతిలో ఉంటారో, ఎంత ఆత్మాభిమానులుగా అవుతారో అంత ధారణ అవుతుంది. వారు సర్వీస్ కూడా బాగా చేస్తారు. మేము ఎలా కూర్చుంటాము, ఎలా ధారణ చేస్తాము, ఎలా అర్థం చేయిస్తాము, ఇలా విచారసాగర మదనం చేస్తామని స్పష్టం చేసి ఇతరులకు వినిపిస్తారు. పూర్తి సమయమంతా విచారసాగర మతనం నడుస్తూ ఉంటుంది. ఎవరిలో జ్ఞానము లేదో వారి మాట వేరు, మరియు ధారణ కూడా జరగదు అంటున్నారు బాబా. ధారణ జరిగినట్లయితే సర్వీసు చెయ్యాలి కదా. ఇప్పుడైతే సర్వీసు చాలా వృద్ధి చెందుతూ వెళ్తుంది. రోజు రోజుకు మహిమ కూడా పెరుగుతూ ఉంటుంది. మీ ప్రదర్శనలలో కూడా ఎంతోమంది వస్తారు. ఎన్నో చిత్రాలను తయారు చేయవలసి ఉంటుంది. చాలా పెద్ద మండపాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్థం చేయించేందుకు ఏకాంతం అవసరము. మన ముఖ్యమైన చిత్రాలు కల్పవృక్షము, సృష్టి చక్రము మరియు లక్ష్మీనారాయణల చిత్రాలు. రాధాకృష్ణుల చిత్రము ద్వారా వీరు ఎవరు అని అంత బాగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనల్ని తండ్రి ఎంత పావనముగా చేస్తున్నారో మీకు తెలుసు. అందరూ ఒకే విధముగా సంపూర్ణులుగా అవ్వలేరు అని బాబా అంటున్నారు. ఆత్మ పవిత్రముగా అవుతుంది, కానీ అందరూ జ్ఞానధారణ చెయ్యలేరు. ధారణ అవ్వలేదు అంటే తక్కువ పదవిని పొందుకుంటారు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో తీక్షణమైపోయింది. ప్రతి క్లాసులోనూ నెంబర్ వారీగా ఉండనే ఉంటారు కదా. కొందరు తీక్షణముగా అంటే చాలా చురుకుగా, కొందరు ఢీలాగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా మంచి వ్యక్తికి 3rd గ్రేడ్లో ఉన్నవారు అర్థం చేయించేవారు లభిస్తే అసలు ఇక్కడ ఏమీ లేదు అని వారు భావిస్తారు. కనుక మంచి వ్యక్తులకు అర్థం చేయించేవారు కూడా మంచిగా ఉండాలి అని పురుషార్థం చేయబడుతుంది. అందరూ ఒకే విధంగా అయితే పాస్ అవ్వలేరు. బాబా వద్ద పరిమితి ఉంది. కల్పకల్పము ఈ చదువుకు ఫలితం కూడా వెలువడుతుంది. ముఖ్యముగా 8 మంది పాస్ అవుతారు. తర్వాత 100, తర్వాత 16,000, తర్వాత ప్రజలు, వారిలో కూడా ధనవంతులు, పేదవారు అందరూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఎలాంటి పురుషార్థం చేస్తున్నారో, ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నారో అర్థం చేసుకోబడుతుంది. టీచర్కు తెలుస్తుంది. టీచర్లలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. కొందరు టీచర్లు బాగా ఉంటారు. వీరు బాగా చదివిస్తారని ప్రీతి కూడా బాగా చూపుతారు అని అందరూ సంతోషిస్తారు. చిన్న సెంటరును పెద్ద టీచరే పెద్దగా తయారు చేయగలరు కదా. బుద్ధి ద్వారా ఎంతో పని చేయవలసి ఉంటుంది. జ్ఞాన మార్గంలో అతి మధురంగా తయారు కావాలి. ఎప్పుడైతే మధురమైన తండ్రి జతలో పూర్తి యోగం ఉంటుందో అప్పుడు మధురముగా అవుతారు. ధారణ కూడా జరుగుతుంది. ఇలాంటి మధురమైన బాబాతో చాలామందికి యోగం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రితో పూర్తి యోగం జోడించాలని అసలు అర్థమే చేసుకోరు. మాయా తుఫానులైతే రానే వస్తాయి. కొందరికి పాత బంధుమిత్రులు మొదలైన వారు జ్ఞాపకం వస్తూ ఉంటారు. మరికొందరు ఇంకెవరినో స్మృతి చేస్తూ ఉంటారు. కనుక బంధుమిత్రులు మొదలైన వారి స్మృతి ఆత్మను మలినంగా చేసేస్తుంది. చెత్త చేరినందువలన గాబరా పడతారు.
అయితే ఇందులో గాబరా పడకూడదు, భయపడకూడదు. ఇది మాయ చేస్తుంది. మన పైననే మురికి చెత్త పడుతుంది. హోలీలో చెత్త పడుతుంది కదా. మనం బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఈ మలినం ఉండదు. బాబాను మరిచిపోతే దేహాభిమానము అనే మొదటి నెంబరు చెత్త పడుతుంది. తరువాత లోభ మోహాలు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. మీ కొరకు మీరు శ్రమ పడాలి, సంపాదన చేసుకోవాలి. అంతేకాక మీ సమానముగా తయారు చేసే శ్రమ చెయ్యాలి. సెంటర్లలో సర్వీసు బాగా జరుగుతుంది. మేము వెళ్ళి ఏర్పాట్లు చేస్తాము, సెంటరు తెరుస్తాము అని ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తారు. ఇక్కడి నుండి వెళ్ళాక సమాప్తమైపోతుంది అంటున్నారు బాబా. మీరందరూ ఈ మాటలన్నీ మర్చిపోతారు అని బాబాయే స్వయంగా చెప్తున్నారు. అర్థం చేయించేందుకు యోగ్యులుగా అయ్యేంత వరకు బట్టీలో ఉండవలసి వస్తుంది. శివబాబాకైతే అందరితోనూ మధురమైన సంబంధం ఉంది కదా. ఏ విధమైన సర్వీసు చేస్తారో అర్థం చేసుకోగలరు. స్థూలమైన సర్వీసుకు ప్రతిఫలం అనేది తప్పకుండా లభిస్తుంది. అత్యంత తీవ్రమైన సర్వీసు చేస్తారు, కానీ సబ్జెక్టులైతే ఉన్నాయి కదా. ఆ చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి, ఈ ఆత్మిక చదువులో కూడా సబ్జెక్టులు ఉన్నాయి. మొదటి నెంబర్ సబ్జెక్టు స్మృతి, తర్వాత జ్ఞానము, మిగిలినదంతా గుప్తము. ఈ డ్రామాను కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రతి యుగము 1250 సంవత్సరాలు ఉంటుందని కూడా ఎవ్వరికీ తెలియదు. సత్యయుగం ఎంత సమయం ఉండేది? అక్కడ ఏ ధర్మం ఉండేది? అందరికంటే ఎక్కువ జన్మలు ఇక్కడ ఎవరికి ఉండాలి? బౌద్ధులు, ఇస్లామీలు మొదలైన వారు ఇన్ని జన్మలు తీసుకోరు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. మీరు భగవాను వాచ అని ఎవరిని అంటారు అని శాస్త్రవాదులను అడగాలి. సర్వశాస్త్రమయి శిరోమణి గీతయే. భారతదేశంలో మొట్టమొదట దేవీ దేవత ధర్మం ఉండేది. దాని శాస్త్రము ఏది? గీతను ఎవరు గానం చేశారు అని శాస్త్రవాదులను ప్రశ్నించాలి. కృష్ణ భగవాను వాచ అయితే ఉండజాలదు. స్థాపన మరియు వినాశనం చేయించు కర్తవ్యం భగవంతునిదే. కృష్ణుణ్ణి భగవంతుడు అని అనరు. మరి వారు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? శివబాబా మరియు కృష్ణుని మహిమల వ్యత్యాసాన్ని తప్పకుండా వ్రాయాల్సి ఉంటుంది. శివుడు గీతా భగవానుడు. వారి ద్వారా శ్రీకృష్ణునికి పదవి లభించింది. కృష్ణుని 84 జన్మలు కూడా చూపిస్తారు. చివరిలో బ్రహ్మ దత్తత తీసుకోబడ్డ చిత్రమును కూడా చూపాల్సి ఉంటుంది. మన బుద్ధిలో 84 జన్మల మాల ఉంది. లక్ష్మీనారాయణల 84 జన్మలు కూడా తప్పకుండా చూపాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో విచార సాగర మదనం చేసి ఆలోచించాల్సి ఉంటుంది. సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. దీని కొరకు మనం ఏం వ్రాయాలి? జీవన్ముక్తి అంటే స్వర్గంలోకి వెళ్ళడం. అది కూడా స్వర్గ రచయిత అయిన తండ్రి వచ్చి వారి పిల్లలుగా అయినప్పుడే స్వర్గాధిపతులుగా అవ్వగలరు. సత్యయుగం పుణ్యాత్మల ప్రపంచము, ఈ కలియుగం పాపాత్ముల ప్రపంచము. అది నిర్వీకారి ప్రపంచము. అక్కడ మాయా రావణుని రాజ్యమే ఉండదు. భలే అక్కడి జ్ఞానమంతా లేకపోయినా నేను ఆత్మను, ఈ శరీరం ముసలిదైపోయింది, ఇప్పుడు దీనిని వదలాలి అన్న ఆలోచన అయితే తప్పకుండా ఉంటుంది కదా. ఇక్కడైతే ఆత్మజ్ఞానం కూడా ఎవ్వరిలోనూ లేదు. తండ్రి ద్వారా జీవన్ముక్తి వారసత్వంగా లభిస్తుంది. కనుక స్మృతి కూడా వారినే చెయ్యాలి కదా. తండ్రి మన్మనాభవాని ఆజ్ఞాపిస్తున్నారు. గీతలో మన్మనాభవాని ఎవరు అన్నారు? నన్ను స్మృతి చెయ్యండి మరియు విష్ణుపురిని స్మృతి చెయ్యండి అని ఎవరు అనగలరు? కృష్ణుడునైతే పతిత పావనుడని అనలేరు.
84 జన్మల రహస్యం కూడా ఎవ్వరికీ తెలియదు. కనుక మీరు అందరికీ అర్థం చేయించాలి. మీరు ఈ విషయాలను అర్థం చేసుకొని స్వ మరియు సర్వుల కళ్యాణం చేస్తూ ఉంటే మీకు చాలా గౌరవం లభిస్తుంది. నిర్భయులుగా ఈ అన్ని వైపులా తిరుగుతూ ఉండండి. భలే మీరు చాలా గుప్తమైన వారు. భలే డ్రెస్ మార్చుకుని కూడా సర్వీసు చేయండి. చిత్రాలు అయితే మీ వద్ద సదా ఉండాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మధురమైన తండ్రితో పూర్తి యోగమును జోడించి అతి మధురముగా మరియు ఆత్మాభిమానులుగా అవ్వాలి. విచార సాగర మదనం చేసి మొదట స్వయంలో ధారణ చెయ్యాలి. ఆ తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. సెకండ్ పాయింట్, మీ స్థితిని శక్తిశాలిగా చేసుకోవాలి. నిర్భయులుగా అవ్వాలి. మనుషులను దేవతలుగా తయారు చేసే సర్వీసు చెయ్యాలి అనే ఆసక్తిని ఉంచుకోవాలి. ఈరోజు వరదానము, సదా సంతోషమనే ఆహారాన్ని తిని ఇతరులకు తినిపించే భాగ్యశాలి భవ. సారాంశము, పిల్లలైన మీ వద్ద సత్యమైన అవినాశి ధనం ఉంది. అందువలన అందరికంటే ధనవంతులు మీరే. నూనె లేని రొట్టె తిన్నా, అంటే ఎండిపోయిన రొట్టె తిన్నా, సంతోషమనే ఆహారము ఆ ఎండిపోయిన రొట్టెలో నిండి ఉంది. దానికంటే మంచి ఆహారం ఏది లేదు. అన్నిటికంటే మంచి ఆహారం తినేవారు, సుఖమునిచ్చే రొట్టె తినేవారు మీరే. అందువలన సదా ఇటువంటి మంచి దశ కలవారిగా ఉన్నారు. ఇతరులు కూడా మిమ్మల్ని చూసి మంచి దశ కలవారిగా అవ్వాలి. అప్పుడే మిమ్మల్ని భాగ్యశాలి ఆత్మలు అని అంటారు. స్లోగన్, ఎవరి ఒక సంకల్పము లేక ఒక మాట కూడా వ్యర్థం అవ్వదో వారే నాలెడ్జ్ఫుల్ ఆత్మలు, అంటే జ్ఞాని ఆత్మలు అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.